అందరికీ నమస్కారము. 26వ తారీఖు బుధవారం రోజు మా ఇంట్లో శివయ్యకు చేసిన పూజా విధానము, శివపార్వతుల అందరు దేవతల అనుగ్రహము మన అందరిపై ఉండాలని కోరుతున్నాను. మరి పూజా విధానము నాకు వచ్చేసి మారేడుకాయ, బిల్వపత్రి అన్నీ దొరికినాయి. మేము ఇంకా చేసుకోకూడదు కదా పూజ, టెంకాయ నైవేద్యం అన్నీ పెట్టకూడదు, కొంచెం అభిషేకాలు ఏం చేయకూడదు. లింగం, చిన్న లింగం ఉంటే నా దగ్గర అది స్వామి ఒక ప్లేట్లో తీసుకొని జలంతో బాగా శుభ్రం చేసేసి స్వామివారిని బిల్వపత్రి, మారేడుకాయ అన్నీ పెట్టి బాగా పూజ చేసుకున్నాను. అది ఆ పూజా విధానము చూపిస్తాను. మళ్ళీ వచ్చి గజరాజులు దేవునికి ఇటు సైడు అటు సైడు పెట్టినాను. మళ్ళీ గజరాజులకు వచ్చేసి అరటిపండు నైవేద్యం పెట్టినాను. మరి దేవుని ఇంట్లోకి వెళ్తేనా ఉర్లీలు వచ్చేసి బాగా బంతిపూలు, ఏనుగుదండం పూలు అవి వేసుకున్న. ఈ దీపారాధన వచ్చేసేసి చిన్న దీపాలు వచ్చేసేసి కొంతసేపు వెలిగి శాంతి అయిపోతాయి. ఆ తర్వాత ఆ పెద్ద దీపం ఉంది, ఆ దీపం వచ్చేసి రేపు మార్నింగ్ ఈవినింగ్ దాకా మార్నింగ్ ఇంకొకసారి నూనె వేసి పెట్టేసినామంటే 1.5 రోజు 2 రోజులు వస్తుంది ఆ దీపం. అలా వెలిగించేసుకున్నాను, దీపారాధన చేసుకున్నాను. మళ్ళీ రాత్రి వచ్చేసేసి 12 గంటల దాకా మేల్కొని స్వామిని కొంతసేపు ధ్యానం చేసుకొని, పొద్దున్నే ధ్యానం కానీ చేసుకోవాలా. ముందు వీడియోలో పెట్టినాను, ఊరికే ఆయిల్ మసాజ్ చేసుకొని స్నానం చేసినాను అంతే. మరి వచ్చేసి కొంచెం దేవాలయంలోకి వెళ్ళి కొంచెం వీడియో తీసుకొని అప్పుడు వచ్చేసి కొంతసేపు ధ్యానం చేసుకొని స్వామిని తలుచుకొని 12 గంటలకు లింగోద్ధారణ అయిన తర్వాత నేను మా వారి ఇంటికి వచ్చి వాయిస్ ఇచ్చిన తర్వాత 1:30కు పనుకున్నాము. ఇట్లా కుబేర ముగ్గు, నామాలు, మళ్ళీ శివయ్యను కొంచెం నాకు వచ్చిన రీతిలో ముగ్గుతో వేసుకొని శివయ్యను ఇలా పూలు 2-3 రకాల పుష్పాలతో స్వామిని అర్చించుకున్న. ఈ సంవత్సరం నాకు ఇదే భాగ్యం అని అనుకున్నాను. మనకు భగవంతుడు ఏది ప్రసాదిస్తే అదే మనకు. అలా పూజ చేసుకున్న మహాశివరాత్రి రోజు నేను మా వారు బాగా చేసుకున్నాం పూజ. మాకుండే దాంట్లో బాగా భగవంతుణ్ణి కొలుచుకున్నాము. మరి గుగ్గుళ్ళు చేసుకున్నాను, ముందు వీడియోలో కానీ చేసి పెట్టినాము. పానకం అవన్నీ ఏం చేయలేదు, దేవాలయంలో పానకం తీసుకున్నాము. చాలా బాగా జరిగింది మాకైతేనా. అసలు ఈ వీడియోలోనే అంతా చూపిస్తాను మీకు. చూపిల్లని 2 వీడియోలు పెట్టినాను ఈరోజు మీకోసమే. 2 వీడియోలు చేసిన. మళ్ళీ పిల్లలు వచ్చేసి డ్యాన్స్ వేసినారు, అది కానీ శివయ్య పైన వేసినారు. అది కానీ మీరంతా చూస్తారని మేమందరూ ఒక చోట కూర్చున్నాము, దేవాలయంలో కూర్చున్నాము. చాలా మంది అసలు మాకైతే ఇంకా ఇంతవరకు తెల్లారిన 6 అయినా కానీ ఇంకా పూజలు జరుగుతూనే ఉన్నాయి. చాలా అద్భుతంగా జరిగింది శివాలయంలో అయితే పూజలు. ఇంకా ఈ రోజు నుంచేసి ఇంకా ప్రతి సోమవారము జరుగుతుంది. రోజు మా పొద్దున్నే పూజ అవుతుంది. ఇంకో మహాగణపతిని దేవాలయంలోకి వెళ్తానే మహాగణపతిని పూజ, మళ్ళీ ఆదిశంకరాచార్యులు, తర్వాత మనకు అభిషేకం జరుగుతున్నాయి. మళ్ళీ వచ్చేసి స్వామివారి చూడు వేద పండితులు అందరూ స్వామికైతే రాత్రి ఈ వీడియో తీసిన టైం వచ్చేసి రాత్రి 11:30కు తీసినాము. ఆ టైంలో కానీ ఇంత జనము, ఇంత మంత్రాల మధ్యలో స్వామివారి అన్నాభిషేకము, ప్రతి ఒక్క దాంతోనూ అభిషేకము, అందరినీ దీవెనలు అందరిపైన ఉండాలని, మన సబ్స్క్రైబర్లు కానీ అందరిపైన ఉండాలనేసి భగవంతుని అందరూ బాగుండాలని అనుకున్నాం మేము. కానీ అట్లా పోయి ఆ టైంలో పోయి కొంతసేపు గుళ్ళో కూర్చొని ధ్యానం చేసుకునే వాళ్ళు, కొంతసేపు పూజ చేసుకునే వాళ్ళు, అభిషేకానికి ఇచ్చిండే వాళ్ళు. చాలా అసలు కన్నుల పండగగా ఉంది. అసలు శ్రీశైలంలో ఉన్నట్లు ఉంది మాకు, అంత బాగా చేసినారు. ప్రతి సంవత్సరం ఇట్లే ఉంటుంది. ఈ సంవత్సరం వీలు కాకున్నా మరొక సంవత్సరం అయినా దగ్గర ఉంటే ఒక్కసారి స్వామిని దర్శించుకోండి. మరి ఇంకా వచ్చేసి మేము శివానగర్లో తేరు కానీ జరిగింది, దానికి కానీ వెళ్ళినాము. అది మరొక వీడియోలో తేరు కానీ చూపిస్తాను.
లేదు, ఈ వీడియోలోనే ఉంది, మరొక వీడియోలో కాదు, ఈ వీడియోలోనే ఉంది. తేరుగాని చూపిస్తాను. ధర్మవరంలో శివానగర్లో తేరు, అక్కడ శివాలయం ఉంది. శివాలయం అయితే నేను కానీ చూడలేదు. తేరు ఉంది అని అంటే మన సబ్స్క్రైబర్లు అందరూ చూస్తారనేసి అక్కడికి కానీ వెళ్ళినాను. చాలా జనం ఉంటే అందుకు గుడిలోకి వెళ్ళలేదు. మళ్ళీ అక్కడ చేసుకొనేసి ఇక్కడ వచ్చినాను. దేవాలయంలో అందరూ ఇలా కూర్చున్నాము. అందరూ అబ్బా చాలా, అసలు గుడి దేవాలయం అంతా ప్రాంగణం అంతా ఫుల్ అయిపోయింది. లోపల ఫుల్ అయిపోయింది, బయట లోపల అసలు కళ్ళల్లోకి నిద్ర అంటే ఎట్లో కానీ ఎవ్వరికే కానీ రాలేదు, అంత బాగుంది. స్వాములైతేనా అబ్బా అన్నాభిషేకము, ఇక్కడ స్వామి అమ్మవారిను ఉమామహేశ్వరులను ఊంజల సేవ, ఇక్కడ అన్న ప్రసాదాలు పెడతా అన్నారు, పానకం ఇస్తా అన్నారు, మరి పూజకు వచ్చిండే వాళ్ళ కోసం ప్రసాదాలు రెడీ చేస్తా అన్నారు. అసలు కళ్ళు ఇట్లా మూస్తామన్నా కానీ కళ్ళు ఎవరికే కానీ మూయడం లేదు, అంత బాగా పిల్లలు పెద్దలు అందరూ చూస్తా అన్నారు. ప్రశాంతంగా కూర్చున్నాము అందరూ, ఎటు చూసినా కానీ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. లోపలికి ఇంకా చేతగాక బయట కూర్చోండే వాళ్ళ కోసం పెద్దది టీవీ లైవ్ పెట్టేసినారు. అక్కడ చేతగానోళ్ళు చైర్లలో కూర్చున్నారు, చేతనయ్యే వాళ్ళు కింద పద్మాసనం వేసుకొని బాగా కూర్చొని భగవంతుని ఓం నమ శివాయ అనుకుంటా మీరంతా కూర్చోండి అమ్మా అన్నారు. కూర్చున్నాము. గుడి అంతా నిండిపోయింది. ఇంకా బయట ప్రాంగణం అంతా మీకు ముందు వీడియోల్లో చూపించినా కదా, అదంతా కానీ ఫుల్ అయిపోయింది. అందరూ కూర్చున్నాము. చాలా అసలు అబ్బా ఏం అద్భుతం అంటే అది చూడండి, టీవీ లైవ్ అలా వదిలినారు, పెద్ద టీవీ పెట్టినారు, బాగా కూర్చొని ప్రశాంతంగా చల్లని చెట్లు, ఆ గాలి పీలుస్తా ఏమన్నా మనకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్న ఆ గాలి పీలుస్తా కూర్చోండి మీరంతా బాగుంటుందని అసలు గుడిలో ఉండేవాళ్ళు కానీ చాలా మాకు బాగా చెప్తారు. స్వామి అయితేనా బాగా అసలు చాలా బాగుంటుంది. అసలు ఇంటికి రాబుద్ది కాదు, ఇంట్లో ఇంకా పని ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటికి వస్తారు, అంతేగాని లేకుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎవరికి చేతనైనసేపు అంతసేపు అట్లే కూర్చుంటారు. నేను కానీ చూడండి ఇట్లా కూర్చున్నాను కొంతసేపు ధ్యానానికి, కానీ ఇంకా అక్కడ చాలా జనం ఉన్నారనేసి బ్రహ్మమురాశిషోభితలింగం మలభాషితశోభితలింగం అన్మనిజత్కని నాచతలింగం తర్పణమాని సదాశివలింగం ఏవమునిత్వతసాపితలింగం కామదహర్ కరుణాకరలింగం ఆమనదర్పణి నాచతలింగం తర్పణమాని సదాశివలింగం హర్వసవంచతశోభితలింగం ఉద్భృతిమర్తితకారణలింగం విద్యాసార్జితవందితలింగం తర్పణమాని సదాశివలింగం కమారిచశోభితలింగం వివరభూషితశోభితలింగం అత్పనిశక్తితనాచతలింగం తర్పణమాని సదాశివలింగం గుమచందనలేపితలింగం పంకజహరతశోభితలింగం హంసతహారితవాచతలింగం తర్పణమాని సదాశివలింగం ఏవముర్చితశోభితలింగం అమరదత్పతినాచతలింగం కరతేజిక ప్రభాకరలింగం తర్పణమాని
తర్పణమాని సదాశివలింగం ష్టదలాతిరేచితలింగం సర్వసర్చితకారణలింగం అష్టదనైప్తనినాచతలింగం తర్పణమాని సదాశివలింగం శోభితలింగం రుబరిషార్చితమాచతలింగం వందితమాత్మతలింగం తర్పణమాని సదాశివలింగం లింగాష్టకం శూన్యం నిదం శివోకమహాతై సమోనితాయ. ఈ పాట ఇంతే, నాకు వచ్చిన దాంట్లో కొంచెం పాడినాను. పాట నాకేం అంత బాగా రాదు, కొంచెం వేరే పాట అది వాళ్ళు పాడిన పాట పెట్టకూడదు అనేసి నేను కొంచెం నా వాయిస్తో కొంచెం నాకు అంత బాగా ఏం రాదు ఈ పాట, కొంచెం నిదానంగా అట్లా పాడినాను. ఈ పాటలో చాలా తప్పులు ఉన్నాయి. శివయ్య క్షమించాలా, మీరు కానీ క్షమించాలని, శివయ్య క్షమించాలా, మీరు క్షమించాలని అంటాను. పిల్లలు అయితే చాలా బాగా నేర్చుకుంటున్నారు. బాగా నేర్చుకొని ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు కానీ మీకోసం తీసి అందరూ చూడాలని పెడతాను మీ అందరి కోసము. శివతాండము అట్లా అది నేర్చుకుంటున్నారు. ఏదో ఆ పాట కానీ నాకు కానీ తెలీదు. ఆ పిల్లలు తీయండి ఆంటీ అంటే తీసినాను. ప్లీజ్ ఆంటీ పెట్ట ఆంటీ అని అడుగుతా అంటే మీ అందరి కోసం, వాళ్ళందరి కోసము పిల్లలు కదా అందుకు అడుగుతున్నారని పెడతాను. పాపం మీరు చూస్తే పిల్లలు చాలా ఆనందపడతారు. అందరూ బాగా ఆ పిల్లల్ని అందరూ దీవించండి, బాగా చదువుకోవాలని అందరూ దీవించండి. అందరూ మా ఇరుగు పొరుగు అక్కోళ్ళంతా చిన్న చిన్న అరుగులు ఉన్నాయి మా ఇండ్ల దగ్గర, అక్కడ కూర్చొని పిల్లలు వేస్తా అంటే ఇంకా అసలు పెద్దగా ఉంది వాళ్ళ బ్యాచ్. బాగా అందరూ వస్తారు. ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు మీకు తప్పకుండా ఎక్కడన్నా ఇస్తారు ఇక్కడ, అప్పుడు తప్పకుండా ఇస్తాను. ఆ రోజు పార్థివలింగం పూజ జరిగినప్పుడు ప్రోగ్రామ్ ఇచ్చినారు, ఆ రోజు నేను వీడియో తీయలేకపోయినాను. ఈసారి ఎప్పుడన్నా దేవాలయంలో జరిగినప్పుడు తప్పకుండా వీడియో తీస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. ఇంకా ఏమన్నా తప్పులుంటే ఇంకా కొన్ని రోజులు క్షమించండి. మనం వచ్చేసి ఇంకా మరొక వీడియోలో కలుద్దాము. మళ్ళీ లాస్ట్ ఇంకా మనం మాట్లాడుతా అంటే అది అయిపోతుంది, మీకు లాస్ట్లో ఆ మాట నేను చెప్పలేకపోతున్నాను. ఇంకా నాకు కొంచెం అలవాటు అయ్యే కొంచెం టైం పడుతుంది. పిల్లలంతా చూడండి ఎంత బాగా, కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి. ఏమి ఈ పిల్లలు పెట్టండి ఆంటీ అంటే అలా పెట్టినాను. చూడండి ఆ బ్యాచ్ అంతా ఇంకో మళ్ళీ తీసేయాలకే వచ్చినారా ఆంటీ, మనం అందరూ కలిసి ఒక ఫోటో తీసుకొని పెట్టండి ఆంటీ అంటే నేను అందరి దగ్గర నిల్చుకొని పెడతా అన్నాను. మా ఇరుగు పరుగు అక్కలు, నాకు చెల్లెళ్ళు అవుతారు, అక్కలు వదినలు అవుతారు, అందరూ అవుతారు, వాళ్ళ పిల్లలు అంతా పిల్లల బ్యాచ్ పెద్దలు అందరూ ఉన్నాము. ఇంకా దేవాలయంలో అభిషేకం జరుగుతుంది కదా, అందువల్ల అక్కడ ఉన్నాము. మేము కొంతమంది అంతా ఇక్కడ ఉన్నాము. ఇంకా మరి అందరూ దేవాలయంలోకి వెళ్తారు. పిల్లలు కానీ చాలా ఓం నమ శివాయ, అసలు శివతాండాలు బాగా ఆడతారు మా వీధిలో పిల్లలు అయితేనా. ప్రతి ఒక్క దాంట్లోకి ముందుకు వెళ్తారు, ఏం చెప్పినా ముందుకు వెళ్తారు. చూడండి మేము అందరూ ఇట్లా బాగుంటారు, అందరూ చాలా బాగుంటారు కలిసిమెలిసి. ఏ ఫంక్షన్